హలో ఆల్. నేనైతే రీసెంట్‌గా అలేఖ్య చిట్టి పికిల్స్ నుండి దుబాయ్ కునాఫా చాక్లెట్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇదైతే వెయిట్ వచ్చేసి 100 గ్రామ్స్. నాకైతే 320 రూపీస్ పడిందనమాట. సో, షిప్పింగ్ ఛార్జెస్ కూడా వేశారు 200 రూపీస్. వేరే ప్రొడక్ట్స్ కూడా తీసుకున్నాను. అవి ప్రైస్ ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది అన్నీ లాంగ్ వీడియో చేసి కింద ట్యాగ్ చేశాను. చెక్‌ఔట్ చేసేయండి. సో, ఇదైతే నేను రెగ్యులర్ ఫ్లేవర్ తీసుకున్నాననమాట. పిస్తాషియో ఫ్లేవర్ కూడా ఉందంట. సో, వేరే వేరే ఫ్లేవర్స్ గూడా ఉన్నాయి. మీరు ట్రై చేస్తానంటే చేయొచ్చు. సో, నేనైతే తీసుకుంది రెగ్యులర్ ఫ్లేవర్. ఇదైతే నాకు క్యారమిల్ ఫ్లేవర్ అయితే ఎక్కువ తెలుస్తుందనమాట టేస్ట్ అనేది. మనం ఇంట్లో పంచదార క్యారమలైజ్ చేస్తే ఎలాంటి ఫ్లేవర్ వస్తుందో సేమ్ అలాంటి ఫ్లేవరే వచ్చింది. అండ్ ఆల్సో సేమియా గూడా చాలా గట్టిగుంది. నాకు నమలడానికే చాలా సేపు పట్టింది. ఇంకా చిన్నపిల్లలు తినడానికైతే అస్సలు అవ్వదనమాట. మర్చిపోండి. నేనైతే నార్మల్‌గా దుబాయ్ కునాఫా పిస్తాషియో ఫ్లేవర్ చాక్లెట్ అయితే తిన్నాను. బట్ దానికి దీనికి అసల నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. ఇంకా ప్యాకేజింగ్ విషయానికొస్తే నాకు సిల్వర్ ఫాయిల్‌తో ర్యాప్ చేసి ఇచ్చారు కదా! అందులో అయితే ఆ క్యారమిల్ అనేది లీక్ అయిపోయి వచ్చిందనమాట. అండ్ ఆల్సో బ్యాక్ సైడ్ మౌల్డింగ్ సరిగ్గా లేదు చాక్లెట్‌ది. సో, నేనైతే 2 రేటింగ్ ఇస్తాను.